మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో ఈ మధ్య ఎక్కువ వినబడే ఫ్యాన్సీ వర్డ్ ఏంటంటే గట్ హెల్త్. సో ఈ గట్ హెల్త్ను మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ గట్ హెల్త్ మీద బ్యాక్టీరియా అది ఇది లేకపోతే మనం తిన్న ఆహారం కాదు, అది మన శరీరాన్ని ఏ రకంగా పోషకాలు అందిస్తుందని చెప్పేసి రకరకాల వాదనలు ఉన్నాయి. సో గట్ హెల్త్ అంటే ఏంటిది, దాన్ని ఆరోగ్యకరంగా ఎలా ఉంచుకోవాలనేది మొదటి క్వశ్చన్. రెండోది, గట్ హెల్త్కు మధుమేహానికి ఏమైనా సంబంధం ఉంది? అవునండి, ఇది కూడా మీరు అన్నట్టు మీ భాషలో చెప్పండి ట్రెండింగ్ అవుతుంది. సో గట్ హెల్త్ అంటే మనకు బేసికలీ ఏంటంటే మన బాడీ శరీరం అంతా కూడా చూసినట్టయితే గొంతులోను, పొట్టలోను, కడుపులోను ముఖ్యంగా చూసినట్టు కొంతవరకు ఈ యొక్క శ్వాస సంబంధించిన దాంట్లో మ్యూకోజా అంటాం, రెస్పిరేటరీ మ్యూకోజా, ఓరల్ క్యావిటీ, ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. మైక్రోబయోమ్ అంటాం. ఆ ఉండే బ్యాక్టీరియా ఎన్విరాన్మెంట్ని మైక్రోబయాటా అంటాం. ఆ మైక్రోబయోమ్ అనేది ఇంటెస్టైన్స్లో ఉంటుంది, స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్ అని, ఫ్యూజోబ్యాక్టీరియా అని రకరకాల పేర్లు ఉన్నాయి. ట్రిలియన్స్లో ఉంటాయి. అది లెక్క పెట్టడం కూడా కష్టం. అవి మనకు మంచి చేస్తాయి. ఓకే, మంచి చేస్తాయి. అందుకే దాన్ని మనకు హెల్త్ పరంగా, అందుకే గట్ హెల్త్, అదేవిధంగా ఇమ్యూనిటీ పరంగా బూస్టప్ చేస్తాయి. ఆ మ్యూకోజా లైనింగ్ అంతా మైక్రోబ్సే, మైక్రో ఆర్గానిజమ్సే మనం అంతా ఇంటెస్టైన్స్లో. అవి మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఏదైనా మనం తిన్నా కానీ ఏదైనా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ ఫుడ్ హ్యాబిట్స్ పరంగా కానీ, మనం ఏదైనా మెడిసిన్స్ యాంటీబయాటిక్ వాడినప్పుడు అవి కొంచెం ఇబ్బంది పడతాయి. ఆ మంచి బ్యాక్టీరియా పోయి ఒక్కోసారి చెడు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది లోపల. సో మంచి బ్యాక్టీరియా అనేది మనకు అవసరం. అది ఇమ్యూనిటీకి కూడా తోడ్పడుతుంది అన్నమాట. సో ఏదైనా సరే మనం తిన్నది, వాటర్ కానీ ఫుడ్ కానీ స్టమక్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళాలి కదా. అందుకనే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం తీసుకునే ఆహారం, మనం తాగే ఫుడ్, లిక్విడ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో, గుడ్ బ్యాక్టీరియా ఉన్నాయో, అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఆ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఒక సమతుల్యం కోల్పోతుంది, బ్యాలెన్స్. దాన్ని డిస్బయోసిస్ అంటాం. డిస్బయోసిస్ అంటే ఇంబ్యాలెన్స్. సో ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు ఎవిడెన్స్ కొంత ఉంది. అండ్ ఒక్కొక్క గట్ మైక్రోబియం ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఇండివిజువలైజ్. అంటే గట్ మైక్రోబియాని మనం జెనెటిక్గా టెస్ట్ చేయొచ్చు, అందరికి ఒకే రకంగా ఉండదు. మోషన్ టెస్ట్ ద్వారా, స్టూల్ ఎగ్జామినేషన్ ద్వారా మనం గట్ మైక్రోబియా కనుక్కోవచ్చు. మీకో రకంగా ఉంటుంది, నాకు రకంగా ఉంటుంది, వేరే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది. సో అట్లా గట్ మైక్రోబియా అందరికి ఒకలా ఉండదు. కానీ అది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది, దేనివల్ల డిస్టర్బ్ అవుతుంది? మనం తీసుకునే ఆహారము, మన లిక్విడ్స్, మనం వాడే మెడిసిన్, యాంటీబయాటిక్స్, మనం తీసుకునే వీటిని బట్టి మన యొక్క గట్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ గట్ హెల్త్ ఎప్పుడైతే మనకు ఈ యొక్క మ్యూకోజా ఆర్ ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతాయో, వాటి నుంచి వచ్చే మెటబోలైట్స్ ఉంటాయి, ఎల్పిఎస్ అంటాం, లైపోపాలిసాకరైడ్ అని, తర్వాత ఎండోజినస్ ఇథనాల్ అని, బైల్ యాసిడ్స్ అని, రకరకాల పేర్లు, మెటబాలిజం జరుగుతూ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మంచివి కాదు. దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఓవరాల్. వేరే డిసీజెస్కి, అదేవిధంగా డయాబెటీస్ కూడా. సో డయాబెటీస్కి కొంతవరకు ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గట్ మైక్రోబ్ కూడా ఉండొచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీరు గమనిస్తూ ఉంటే ఈ స్టమక్ అంటే ఇంటెస్టైన్స్కి, లివర్కి, ఫ్యాటీ లివర్ అని చాలా వింటున్నాం. ఫ్యాటీ లివరు, ప్రీ డయాబెటీస్ ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అన్నీ కూడా. ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా గట్ స్టమక్ ఇంటెస్టైన్స్కి, ఆ గట్ మైక్రోబయాకి, లివర్కి యాక్సిస్ ఉంటుంది, గట్ లివర్ యాక్సిస్ అంటాం. సో ఇందులో ఉన్న ఈ చెడు పదార్థం మీకు చెప్పినట్టు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లివర్లో చేరుకోవడం, అందులో ఫ్యాట్ డిపాజిట్ కావడం, అది జరుగుతూ మనకు ఈ ఫ్యూచర్లో ఫ్యాటీ లివర్ రావడం, డయాబెటిక్ టెండెన్సీ పెరగడం, ఇవన్నీ ఉంది. సో ఇవన్నీ పెథోజెనిసిస్, పెథోఫిజియాలజీ, ఇవన్నీ కూడా ఇంకా ఫర్దర్గా నడుస్తున్నాయి. బట్ దే ఫార్మ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట వీటిలో. సో అందుకే గట్ హెల్త్ అనేది ఇప్పుడు ఎక్కువగా సంతరించుకుంటుంది. అండ్ గట్ మైక్రోబియం అనేది కూడా ఉంది. సో ఈ ఇంటిగ్రిటీ, ఎందుకంటే ఎప్పుడైతే గట్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందో, ఆ వాస్కులేచర్ అంతా ఇబ్బంది అవుతుందో, ఆ టాక్సిన్స్ అన్నీ కూడా మనకు బ్లడ్లోకి వెళ్ళి లివర్లోకి వెళ్ళడం ఇట్లా జరుగుతూ ఉండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. మీకు చెప్పినట్టుగా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో అందుకని గట్ హెల్త్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంటే. ముఖ్యంగా ఇప్పుడంతా అందరూ ఇప్పుడు యోగట్, కర్డ్ పైన మళ్ళీ రీఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే అందులో అంతా మంచి బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి కర్డ్ రెగ్యులర్గా తినాలి, అడిక్వేట్గా ఉండాలి అన్నట్టుగా. ఆ తర్వాత ఈ గట్ మైక్రోబియం ఉండే ఎక్కువ పదార్థాలు, ఫుడ్స్ నేచురల్గా ఏమొస్తాయి, ఆ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, మనం తీసుకునే ఈ ఫ్రూట్స్లో కొన్నిట్లో ఉంటాయని. సో వాటిని ఎక్కువగా తీసుకుంటే మంచిది, తద్వారా మనం కాపాడుకోవచ్చు అన్నట్టుగా
ఇప్పుడు జరుగుతూ ఉంది.